ఓం శ్రీ సాయి గురుభ్యో నమః. సాయి గ్రంథపారాయణము 7వ అధ్యాయములు. బాబా పండరీ ప్రయాణము అంటే సాయిబాబా తన భక్తులను ఎలా ప్రేమించేవారో, వారి కోరికలను అవసరములను ఎలా గ్రహించేవారో అను కథ ఇక్కడ అధ్యాయంలో చెప్పియున్నారు. నానాసాహెబ్ చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో మామల్తదారగా ఉండినారట. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికే పండెను. పండరీపురమును భూలోక వైకుంఠము అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడైనాడు. నానాసాహెబు వెంటనే పండరీ పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి వచ్చినది. సిరిడిలో ఎవ్వరికి ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా సిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరీకి పోవలెను అని అనుకొనెను. నానాసాహెబు సిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడటిచే గ్రహించి నానాసాహెబు నీమ్గాం చేరుసరికి సిరిడి మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చొని ఉండి మహల్సాపతి, అప్పా సిందే, కాశీరాములతో మాట్లాడి ఉండినారట. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను: మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడడం మొదలుపెట్టినారు. ఆ పాట యొక్క భావం ఏమని అంటే, నేను పండరీ పోవలెను, నేను అక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అలా బాబా పాడుచుండినారు. భక్తులందరూ బాబాను అనుకరించి కొంచెం సేపటికి నానాసాహెబు కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను. అట్లా బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలయన బాబా అప్పటికే పండరీ పోవలెను, అచ్చట ఉండవలెను అనే భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు నానాసాహెబ్కు చెప్పినారు. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది సాహెబు పండరికి పోయెను. ఇలాంటి లీలలు బాబాకు చేసినటువంటి ఇలాంటి లీలలకు అసలు అంతుయే లేకుండెను. అలాగే 8వ అధ్యాయములో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించియున్నాడు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలైన వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యము ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకే అవకాశముగాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ గలదు, అదియే జ్ఞానము. దీని సహాయముననే భగవంతుడు మానవునకు సాక్షాత్కారమును పొందింపగలడు. ఇంకా ఏ జన్మయందునో దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగునని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరము ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు.
శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనిదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరగినచో నరకమున పడెదము. ఉచిత మార్గము ఏమనగా దేహమును అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వములో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేయూషి విజ్ఞానములను చూసి పరవశము పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ లభించుటకు గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయునకు అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము గురించి అంటే మానవ జన్మ విలువ అయినదనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకే ప్రయత్నించవలయును. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యమును గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు ప్రయత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురత పడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతికి ప్రయత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును అలసటను కునుకుపాట్లను దూరమనొచ్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. అయితే తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందినట్టినైనను, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదైనను ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడు, అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలై మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలైన శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనసులకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించున్నప్పటికీ వారు ఎప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులై ఉండేవారు. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని కూడా చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తడివారు. వారి భిక్ష ఎట్టిదో తదుపరి భాగములు తెలుసుకుందాము. ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. స్వస్తి.